గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్లో మనం రోజువారీ ఒక ప్రధాన అంశంపై చర్చించుకుంటున్నాం. అయితే బంగ్లాదేశ్ అలాగే బర్మా దానికి సంబంధించిన చొరబాట్లు ఏవైతే భారతదేశంలో విపరీతంగా ఉంటున్నాయో, సో ఇటువంటి వాళ్ళందరూ సరకు వ్యతిరేకంగా పనిచేయడము, లేదంటే ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి వ్యతిరేకంగా పనిచేయడం చూస్తున్నాం. దాంట్లో బాగా రాటు తేలిన వారంటే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు. ఈ బంగ్లాలో ఇటువంటి వాళ్ళని చొరబాటుదారులు అంటే అడవుల ద్వారానో లేదంటే అధికారికమైన ఎక్స్ప్రెస్ ట్రైన్ల ద్వారా వచ్చేసి చేయడం ఇలా చేస్తున్నారు. అయితే తాజాగా కర్ణాటకలోని ఒక ప్రాంతంలో ఈ విధమైన మాస్ అరెస్ట్ ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కానీ కొన్ని ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒక్కసారిగా ఆ ఇంటికి వెళ్ళి చూస్తే సుమారుగా ఒక 10-15 మంది వరకు బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డ వాళ్ళు ఇక్కడ ఉన్నారంట. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేసే పని ఏంటంటే డమ్మీ అంటే డూప్లికేట్ ఆధార్ నుంచి పాన్ కార్డు వరకు. మీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీటితో ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి లోను కూడా చూడండి ఎంత పక్కాగా ప్లాన్ చేశారు. ఒకటి లోపలికి రావడం, రెండోది లోన్ తీసుకోవడం, ఆ డకిలీ వాటితో లోన్ తీసుకున్నాక వాళ్ళు ఇక్కడ సర్వైవ్ అవ్వడం కోసం అనమాట. 4.5 లక్షల వరకు లోన్ ఇప్పించే ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే కొంతమంది వెధవలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సరే, ఇదంతా ప్రక్రియ కూడా ఎంతో తెలుసా? కేవలం మీరు ఆశ్చర్యపోతారు, ఆ ఫిగర్ చెప్తే 1500 రూపాయలకే ఇన్ని సమకూరుస్తున్నారట. అంటే చూడండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. కర్ణాటకలో బంగ్లాదేశ్ వాళ్ళు ఇల్లీగల్గా ఇమ్మిగ్రెంట్స్ వచ్చేవాడికి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్, 4.5 లక్షల లోను, ఓటర్ ఐడి, పాన్ కార్డు, ఆధార్ కార్డ్సు అవన్నీ కూడా కేవలం 1500కే సమకూర్చి బాబు రండి మీరు మెల్లగా కలిసిపోండి, బంగ్లాదేశ్ అడుక్కు తింటుంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేయండి, తద్వారా మీ ఓటు హక్కును పెంచుకొని మేము నాయకులు అయిపోతాం. అలాంటి దుర్బుద్ధితో ముందుకెళ్తుంటే ఎప్పుడైతే బంగ్లాదేశ్లో తృణమూల్ లాంటివి ఘోర పరాభవం చెందాయో, అటువైపు బంగ్లాదేశ్లో కూడా తృణమూల్ని ఓడించిన భాజపాని మేము తుదముట్టిస్తాం, మేము వాళ్ళని మళ్ళీ గద్దె దించే వరకు ఒప్పుకోమని చెప్పి అక్కడ తిండికి లేకపోయినా ర్యాలీలు చేస్తున్నారట కొంతమంది వెధవలు బంగ్లాదేశ్లో. ఇక్కడ మోదీ గారి పని పడతాం, సువేందు అధికారి పని పడతామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారట. మీ తిండి 3 పూటలు తినడానికి మీరు ముందు చూసుకోండి, మీకు గతి లేదు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. అందుకే ఉమ్మడి పౌరశృతికి ఎవడైతే ఇటువంటి చొరబాటులను ఎంకరేజ్ చేస్తాడో, ఏ పార్టీ అయితే వీళ్ళందరికీ కొమ్ము కాస్తుందో వాళ్ళు పార్లమెంటు వేదికలో అన్నిని యాజిటేషన్ తీసుకురావడం, ఉమ్మడి పౌరశృతి మేము ఒప్పుకోం. నీకేంటి నొప్పి, నీకేంటి ఇబ్బంది? ఒప్పుకోరా? ఉమ్మడి పౌరశృతి ఇట్లాగే ఉండాలి, ఇలాగే భారతీయులకు భారతదేశమే ఉండాలంటే బాబు ఇప్పటికే 150 కోట్ల పైగా జనాభా పెరిగింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం భారతదేశమే, చైనా కూడా కాదు. ఇప్పుడు సరికదా దేశం వనరులు తగ్గిపోతున్నాయి, రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి, జనాభా పెరిగిపోతుంది. ఎలా? అందుకే క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. దీనన్నింటికీ ఒక్కొక్కటిగా ఎన్డీఏ ప్రభుత్వం సిజరింగ్ చేసుకుంటూ వస్తుంది. ఎవడు అవునన్నా కాదన్నా ఒకేసారి చేస్తే ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ఒక్కొక్కటిగా మోదీ 1.0లో ఒకలాగా, మోదీ 2.0లో ఒకలాగా, మోదీ 3.0లో ఒకలాగా మెల్లమెల్లగా సిజరింగ్ చేసుకుంటూ వచ్చి ఇటువంటి వాళ్ళందరినీ తుదముట్టిస్తుంది. నిజంగా ఇక్కడ కూడా ఇప్పుడు ఈ మనం చెప్తున్న ఇక్కడ మీకు ఒక వీడియో కూడా ఏదో చూపిస్తాను ఈ వార్తలో. మన వాళ్ళందరూ ఈ ఎవరెవరైతే భరతమాత కోసం చాలామంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీద కూడా విమర్శలు చేస్తుంటారు, అటువంటి భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వానికి పట్టించి చూపిస్తున్నారు. వాళ్ళందరూ అయోమయంగా మన తెలంగాణలో హైదరాబాద్లో కూడా చూడండి, కొన్ని ప్రాంతాలకు వెళ్తే డిఫరెంట్ గెటప్స్తో కనిపిస్తూ ఉంటారు. ఈ డ్రగ్స్ దందా ఎక్కువగా కూడా నైజీరియాకి చెందిన వాళ్ళు అరెస్ట్ అవుతూ ఉంటారు. ఎలా వస్తున్నారు వీళ్ళంతా? ఏ పాస్పోర్టు, ఏ ప్రాతిపదికన వస్తున్నారు? వీటన్నిటి మీద కూడా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి చెక్ పెడుతున్నాయి. అయినప్పటికీ మనలో కొంతమంది వెధవలు వాళ్ళకి ఉప్పందించడం, నీరందించడం అన్నీ చేస్తున్నారు. కాబట్టే ఇవి ఇంకా చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ఎక్కడ బంగ్లాదేశ్, ఎక్కడ కర్ణాటక, అలాగే తమిళనాడు, కేరళ లాంటి చాలా వైనాడ్ లాంటి ప్రాంతాలకు కూడా మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి స్థిరపడితే అక్కడ రూరల్ ఏరియా అనుకోండి, బాబు నువ్వు ఎక్కడొచ్చావు, ఎవరు కొత్తగా కనిపిస్తున్నావు ఏంటని అడుగుతారు. కానీ కొంచెం పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళిపోయి వాళ్ళ చుట్టాలు బంధువులుగా మెల్లగా ఊరు అవుట్కట్స్లో వీళ్ళు బస
ఏర్పరచుకుంటున్నారు. మరోవైపు వీళ్ళ టార్గెట్ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కర్ణాటక వెళ్ళారనుకోండి, అటు కర్ణాటకకి గోవాకి బార్డర్లో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే ఇటువైపు మధ్యప్రదేశ్ తెలంగాణ బార్డర్లో, అలాగా అంటే బార్డర్లో చేయడం వల్ల ఈ రాష్ట్రం వాళ్ళు వాళ్ళ రాష్ట్రం అని అనుకుంటారు, ఆ రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళేమో అనుకొని ఎవరు పెద్దగా పట్టించుకోరనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు. దయచేసి మా ఏటీ పల్స్ ద్వారా మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అయ్యా మీరు ఇటువంటి ఏమైనా తెలిస్తే సామాన్య పౌరులు ప్రతి ఒక్కరు కూడా మేము సైతం అంటూ మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి. మీకు భయం అనిపిస్తే సోషల్ మీడియా ద్వారా అప్రోచ్ అవ్వండి. ఇంకా భయం అనిపిస్తే ఇటువంటి సామాజిక కార్యకర్తగా ఎవరికొని అప్రోచ్ అయ్యి ఆ వివరాలన్నీ సేకరించి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చేస్తే మనకి ఇప్పుడు ఈ సామాజిక కార్యకర్త ఎవరైతే బయట పెట్టారో ఇలాంటి వెలుగులోకి వచ్చి వాళ్ళందరినీ తుదముట్టించకపోతే తస్మాత్ జాగ్రత్త. మరొకసారి చెప్తున్నాను, ఉక్రెయిన్లోనో లేదంటే ఇంకెక్కడ ఇరాన్ లాంటి దేశాల్లో యుద్ధాలు జరిగితే పక్క దేశాలకు నడుచుకుంటూనే వలస వెళ్ళిపోతారు. కానీ భారతదేశం ఇది పరిస్థితి వస్తే 3 చోట్ల నీరుంది, ఒకవైపు హిమాలయాలు ఉన్నాయి, 3 చోట్ల అంటే సముద్రంలో దూకాలే తప్ప వేరే దేశం మనల్ని హక్కును చేర్చుకోదు, వేరే దేశానికి వెళ్ళలేని పరిస్థితి. సో ఇటువంటి చొరబాటుని ఇమ్మీడియట్గా అరికట్టే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని ఏటీ పల్స్ ద్వారా తెలియజేస్తున్నాను.